మద్రాసు రాష్ట్రంలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో దాదాపు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వారు చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర విభజన మద్రాసు రాష్ట్రం నుంచి అనేటటువంటి కోరిక ఏదైతే నెరవేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది భాషా ప్రయుక్త రాష్ట్రంగా, అంటే దేశం మొత్తంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఉండాలి. తెలుగు భాష గొప్పతనాన్ని మనం ప్రపంచం అంతటా కూడా చాటాలి. అదే రకంగా తెలుగు సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకోవాలనేటటువంటి ఒక డిమాండ్తో ఆంధ్ర రాష్ట్ర విభజన అనేటటువంటిది పరుసు చేయబడింది. అనేక మంది రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క సహాయ సహకారాలతో కాంగ్రెస్ పార్టీని ఒప్పించి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవటం అనేటటువంటిది చరిత్రలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబర్లో ఏర్పడిన తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఏది ఉండాలి అనేటటువంటి దాని మీద తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ఆ తీవ్రమైనటువంటి చర్చ జరిగిన తర్వాత విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉండాలనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో సవరణలు, క్యాపిటల్ అనేటటువంటి అంశానికి సవరణలు ప్రతిపాదించారు. సో ఆ సవరణల ప్రతిపాదించినటువంటి సవరణలకు అనుగుణంగా 61 మంది శాసనసభ్యులు విశాఖపట్నం రాష్ట్ర రాజధానిగా ఉండాలని ఓటు వేసినారు. 58 మంది శాసనసభ్యులు దానికి వ్యతిరేకంగా ఓటు వేసినారు. సో న్యాచురల్గా కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం ఆ రకంగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కాబట్టి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వెలుబుచ్చినారు. కానీ ఆనాడు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా విశాఖపట్నం రాష్ట్ర రాజధానిగా ఉండాలనేటటువంటి నిర్ణయం కనుక అమలు జరిగిన రోజున ఇవాళ తప్పనిసరిగా దానికి ఉండేటటువంటి ప్రాముఖ్యత ఉండేది. సరే, కర్నూలు రాష్ట్ర రాజధానిగా వెళ్ళిందా, దెన్ గుంటూరులో హైకోర్టు పెట్టారా, దెన్ ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఒడంబడిక ప్రకారం మాత్రమే జరిగాయి ఇవన్నీ కూడా అనేటటువంటిది ఇవన్నీ పక్కన పెడదాం. సో తర్వాత 1960 ఆ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని రాష్ట్ర రాజధానిగా చేశారు. ఇవన్నీ కూడా చరిత్రలో అంశాలు. ఇవన్నీ కూడా ఆ అంశాల జోలికి వెళ్లే ముందు 1956లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో అదే రోజున విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించినటువంటి ఆ నిర్ణయం అమలుకు నోచుకోలేనేటటువంటిది మాత్రం కొద్దిగా బాధాకరంగా ఉండేటటువంటి అంశం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఉండాలి అని చెప్పి పదే పదే వారు చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో దానికి ఒక బేస్ అనేటటువంటిది ఉంది. వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక లోపం ఏమిటంటే అనేక రకాలైనటువంటి అచీవ్మెంట్స్ ఏవైతే వారు చేశారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఏదైతే చేశారో అవి ప్రజలకు చెప్పుకోవటంలో మాత్రం ఆశించిన మేరకు వారు సక్సెస్ కాలేకపోయినారనేటటువంటిది వాస్తవం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి జమానాలో కేవలం 44,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే సృష్టించినటువంటి ఆ ప్రభుత్వం ఉంటే 2019 నుంచి 2024 సంవత్సరం మధ్యలో ఆర్టీసీలో ఉండేటటువంటి 60,000 మంది ఎంప్లాయీస్ని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించటం, దాదాపుగా 185,000 మంది పైచిలుకు ఎంప్లాయీస్కి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం కల్పించటం, ఇవన్నీ చెప్పుకోలేకపోయినారు. ఎంతసేపు యువతకి ఉద్యోగాలు రాలేదు అనేటటువంటి తెలుగుదేశం పార్టీ దాని యొక్క ప్రసార విభాగాలు మీడియా పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసినప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్గా దాన్ని కంట్రోల్ దాన్ని ఎఫెక్టివ్గా దాన్ని డైడౌన్ చేయలేకపోయినారు.
అదే రకంగా ఈ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కూడా ఏదైతే అమలు కానటువంటి చట్టాన్ని టేబులింగ్ దాన్ని ఏదైతే బ్యాడ్ క్యాన్వాసింగ్ చేశారో సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయినారు. దానిలో కూడా అమరావతి అనేటటువంటి ప్రదేశంలో బినామీ పేర్లతో ఉండేటటువంటి వారి యొక్క భూముల్ని రక్షించుకునేటటువంటి ప్రాసెస్లోనే దీన్ని ఈ భూ టైటిలింగ్ చట్టాన్ని వ్యతిరేకించారనేటటువంటి వాదన ప్రజల ముందుకు తీసుకురాలేకపోయినారు. సో ఆ రకంగానే విశాఖపట్నం అనేటటువంటిది 26 లక్షల జనాభా కలిగినటువంటి విశాఖపట్నం నగరం కనుక, అదే రోజున కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014వ సంవత్సరంలో 1956లో తీసుకున్నటువంటి ఆ నిర్ణయం కనుక అమలు కనుక జరిగి ఉంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటటువంటి అభివృద్ధి చెందే పదంలో ముందుకు వెళ్ళి ఉండేది. ఏ నగరమైనా సరే ప్రపంచంలో సముద్రపు ఒడ్డున ఉండేటటువంటి నగరాలు మాత్రమే నాగరికతతో అభివృద్ధి చెందాయి. నాగరికత అనేటటువంటిది ఆ సముద్రపు ఒడ్డున ఉండేటటువంటి నగరాల్లో ప్రబలినంతగా వేరే ప్రదేశాల్లోకి అభివృద్ధి కాలేదు. వ్యాపార అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశాలు, ఇప్పటికే 26 లక్షల మంది ఉండేటటువంటి జనాభా మరొక 26 లక్షలు అవడానికి ఎంత సమయం పట్టుండేది కాదు. అదే కనుక 2014వ సంవత్సరంలో కనుక విశాఖపట్నాన్ని రాజధానిగా కనుక చేసిన రోజున తప్పనిసరిగా ఇవన్నీ కూడా అభివృద్ధి చెందేటటువంటి అంశాలు. సో ఏవైనప్పటికీ కూడా 1956 సంవత్సరంలో తీసుకున్నటువంటి నిర్ణయం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు నేతృత్వంలో 61 మంది శాసనసభ్యులు ఓటు వేసినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందినటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకున్నట్టే దాన్ని లెక్కగట్టాలి. దాన్ని ఇప్పటికైనా మించిపోయింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఖాయంగా కనిపిస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి విశాఖపట్నం రాష్ట్ర రాజధానిగా రాబోయేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది ప్రబలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా విశాఖపట్నం ప్రపంచ రాజధానుల్లో అనేక రాష్ట్రాల రాజధానులతో పోటీ పడేటటువంటి రాజధానిగా వృద్ధి చెందుతుంటే ఎక్కడా కూడా సందేహం లేదు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, 4-5 బిల్డింగులు కట్టినంత మాత్రాన, 4-5 ఫ్లైఓవర్లు కట్టినంత మాత్రాన అది రాజధాని అనిపించుకోదు. అది ఎక్కడెక్కడైతే లక్షలాది మంది ప్రజలందరూ కూడా రాజధానిలో నివసిస్తారో దాన్నే రాజధానిగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిది వాస్తవం. సో 26 లక్షల జనాభా కలిగినటువంటి విశాఖపట్నం రాబోయేటటువంటి రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేటటువంటి అన్ని రాష్ట్ర రాజధానులతో పోటీ పట్టడం అనేటటువంటిది ఖాయంగా అయ్యేటటువంటి అంశంగానే మనకు కనిపిస్తోంది. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క మార్పులు ఏవైతే ఉన్నాయో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం జరిగేటటువంటి కార్యక్రమంగా ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని చూడాల్సినటువంటి అంశం.